ಆನ್ ಮಾಡಿದ್ ನಾನು. ಎಷ್ಟು 3 ಸತಿ ಮಾಡಿದಿರಾ? ಒಂದ್ಸಲ. ಮತ್ತೆ ಹೆಂಗ್ ಟಿಪಿ ಮಸ್ ಟ್ರಾಫಿಕ್ 7 minutes ಲೇಟ್. ಇದೆ ಕಳ್ಳು ಗುಡ್ಡೆ ಅಲ್ಲ. ఏయ్ బ్లడీ ఫూల్ ఆఫ్ ద ఇండియా. సార్కాస్టిక్ గా చెప్తున్నావు. నిజంగా అన్న చూడు ఎంత వ్యూ ఉందో. 10,000. సూపర్ సూపర్ సూపర్. 10,000 రూపాయలు లైట్. గుడ్ మార్నింగ్. నిన్న నైట్ అయితే మేము ఇక్కడే స్టే చేసామని చెప్పా కదా. సో అయితే ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి డక్సుమ్ అండ్ మా హోటల్ అయితే కనుక డక్సు హోటల్ అని. సో ఇక్కడే లైక్ కింద మీకు కనిపిస్తుంది కదా, అక్కడే స్టే చేసాము. 2 rooms తీసుకున్నాం. అండ్ ఇప్పుడైతే కనుక లేచాము. టైం అయితే కనుక ఆల్మోస్ట్ 8:30 దాటి 9 అవుతుంది. అండ్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోతాం. శ్రీనగర్ వెళ్ళే రూట్లో అయితే మన కాశ్మీర్ ఫ్రెండ్స్ అయితే కనుక లైక్ ఒక ప్లేస్లో ఆపారు. నూర్ మొహమ్మద్ బాట్ అనే షాప్ దగ్గరకు వచ్చాము. లైక్ కంప్లీట్ డ్రై ఫ్రూట్స్. సో మనకి కాశ్మీర్ అంటే కనుక మనకు గుర్తొచ్చేది లైక్ సాఫ్రాన్ కదా. అండ్ మోస్ట్ ఫేమస్ సాఫ్రాన్ ఇక్కడ మనకి అవైలబుల్ దొరుకుతుంది. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మొత్తం చూపిస్తాను. అండ్ ఆల్సో ఈ షాప్ అయితే కనుక 1947లో పెట్టారంట. అండ్ మన తెలుగు ఫిలిం యాక్టర్స్ కూడా చాలా మంది వచ్చి విజిట్ చేశారు ఇక్కడ. డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఇక్కడ చూపిస్తారు. సో చూడండి. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే లైక్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కావాలంటే కొరియర్ డెలివరీ చేస్తారు. అండ్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ నూర్ మొహమ్మద్ బాట్ అని ఉంది. అండ్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చూపిస్తారు, చూద్దాం. అంటే గుర్తొచ్చేది కుంకుమ పువ్వు కదా. సో ది రియల్ కుంకుమ పువ్వు సాఫ్రాన్ ఇది. అండ్ 1 gram, 2 gram, 4, 8 and 10 grams ఇవి. ఇది 1 kg అంట. 1 kg 3 lakh rupees. 3 lakh rupees. And 1 gram. Okay. Black gold, this is 1,000 rupees. 40 grams. It's good for back pain, joint pain, cholesterol, diabetes, sugar, lot of benefits. Okay. From the mountains. Okay. Silajit. See this black gold here. Oh. Super. Yes. There is lot of items and almonds. Yeah. Walnuts. Okay. Any else special items here? Yes, apple vinegar. See this. Yeah. Walnuts. Super. And more items. With apple vinegar? Apple vinegar for weight loss. Yeah. See this. సో వెనిగర్ తెలుసు. సో యాపిల్ వెనిగర్ అనేది ఇంగ్రీడియంట్ చాలా బాగుంటుంది. అండ్ గుడ్ ఫర్ వెయిట్ లాస్ ఇది. And one more item is Kashmiri kahwa. యా, కాశ్మీరీ కావా చాలా ఫేమస్. ఎస్, దిస్ వన్ Mixture of 11 spices. యా. వీళ్ళది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. నూర్ మొహమ్మద్ భట్. అండ్ వీళ్ళ షాప్ విజిటింగ్ కార్డ్ ఇది. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరైనా కావాలి అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తారు. సో వీళ్ళది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. నూర్ మొహమ్మద్ భట్. అండ్ వీళ్ళ షాప్ విజిటింగ్ కార్డ్ ఇది. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరైనా కావాలి అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తారు. సో ఇదే శ్రీనగర్లోని చాలా ఫేమస్ అయిన ఫ్రెష్ వాటర్ దాల్ లేక్ అంటారు. సో అందరికి ఐడియా ఉంటుంది, శ్రీనగర్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇది 22 kilometers రేడియస్ అండ్ డెప్త్ అయితే కనుక 20 feet ఉంటుంది. అలాగే ఇందులోకి వచ్చే వాటర్ జీలం రివర్ వాటర్. సో ఆ రివర్లో నుంచి అయితే ఇన్ఫ్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఈ లేక్ చుట్టూ అయితే కనుక రోడ్ ఉంటుంది మొత్తం అరౌండ్ 22 kilometers. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి సినేటిక్ వ్యూస్ అయితే ఉంటాయి. అలానే దాల్ లేక్లో బోటింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో చాలా ఫేమస్ ఫర్ లైక్ ఏంటంటే మనకి వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి చుట్టూ. అండ్ దాన్నే షికారా రైడ్ అంటారు. ఇప్పుడైతే కనుక లేటెస్ట్ ఊబర్ వాళ్ళు అయితే కనుక కొన్ని బోట్స్ని అయితే హైర్ చేసుకున్నారు. సో మనం ఆ ఊబర్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ యా, ఇప్పుడైతే కనుక మేము షికారా రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. నైస్ టైం. హే మీరు వెళ్ళిపోతారట కుకీ షాప్. కుకీ షాప్.
యా షికారా రైడ్లో అయితే చేసేటప్పుడు లైక్ ఇట్లా మనకి మొబైల్ షాపింగ్ లాగా బోట్ షాపింగ్ వస్తూ ఉంటాయి. లైక్ ఇలాంటి మనకి ఆర్నమెంట్స్ కానివ్వండి, మ్యాగ్నెట్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్, అలానే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో మేము వెళ్ళిన టైంలో అయితే కనుక ఈ బోట్ ఒకటే వచ్చింది. సో మేమైతే కనుక కొన్ని మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నాము. అండ్ మీరైతే కనుక షాపింగ్ చేసి లైక్ కొంచెం ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి. మనకి శ్రీనగర్ అంటే గుర్తొచ్చేది దాల్ లేక్ కదా. సో ద ఫేమస్ దాల్ లేక్లో అయితే వచ్చాను. అండ్ ఇక్కడ బోట్ రైడ్ కూడా చాలా ఫేమస్, శిఖర్ రైడ్ అంటారు. అండ్ మనకి ఆ శిఖర్ రైడ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ చాలా లైక్ తెలుసు కదా, మా బోటింగ్ వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డీలక్స్, సూపర్ డీలక్స్ అండ్ ఇంకొంచెం డెక్ అని ఏవో ఉంటాయి. ఆల్సో మనకి స్పీడ్ బోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ రావచ్చు, బట్ కాకపోతే ప్రైజెస్ మాత్రం మీరు వచ్చి ఖచ్చితంగా మాట్లాడాలి. వాళ్ళు అడిగితే మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు, 2500, 3000 వాళ్ళ ఇష్టం. ఇంకా దాల్ లేక్ మధ్యలో కూడా చార్ చినార్ అనే ఒక ఐలాండ్ ఉంది, లైక్ అక్కడికే తీసుకొస్తారు వాళ్ళు, బోట్ వాళ్ళు మధ్యలోకి తీసుకొచ్చి వదిలిపెడతారు. మనం ఇక్కడ జస్ట్ ఒక చిన్న పార్క్ లా ఉంటుంది. అండ్ 360 degrees వ్యూ అయితే ఉంటుంది. కంప్లీట్ దాల్ లేక్ రోడ్ వ్యూ మొత్తం మనం చూడొచ్చు. అండ్ చాలా బాగుంది వ్యూ. కాకపోతే ఇప్పుడు కొంచెం సన్నీగా ఉండడం వల్ల అంతగా ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. లైక్ ఫొటోస్ కోసమే జస్ట్ ఎక్కడైతే బాగుందో అక్కడ దిగాలి అంటే. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ ఎవరైనా రావాలి అనుకుంటే కనుక మోస్ట్లీ ఆగస్ట్ ఆ టైంలో వస్తే బెటర్. సో ఇది జూన్ కదా, స్నో ఉంది కొన్ని చోట్ల, చలి కూడా ఉంది. బట్ కాకపోతే అంటే సన్నీ అనేది, ఇది ఎండ కనిపిస్తుంది కానీ లైక్ ఏంటంటే వేడి అనేది లేదు, జస్ట్ ఒక లైట్ లాగే ఉంది, చల్ల గాలి ఉంది. బోటింగ్ అయితే ఫినిష్ చేసుకొని లేవ్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇప్పుడు టైం అయితే కనుక 4 అవుతుంది. సో మేమైతే అప్రాక్సిమేట్గా వెళ్ళేటప్పటికి మిడ్ నైట్ అయిపోతుంది అనుకుంటున్నాం. అండ్ చూద్దాం, మధ్యలో అయితే కనుక కొన్ని లైక్ ఒకటి 2 పాసెస్ అయితే ఎక్కాలి. సో అవి ఎలా ఉంటాయి కండిషన్స్ అనేవి చూసేద్దాం. ఇదే కళ్ళు, గుడ్డే, అల్లా, ఏయ్ బ్లడీ ఫూల్ ఆఫ్ ద ఇండియా. వడబడింది కదా నాతో తింటున్నా, ఇది ఇంతే పడింది. యా చూశారు కదా, ఇలా ఉన్నాయి రోడ్స్ అయితే. అండ్ ఇప్పుడు టైం అయితే కనుక 7 అవుతుంది. అండ్ ఇప్పుడైతే కనుక మేము జోజిల్లా పాస్ అయితే వెళ్తున్నాము. అండ్ ఐడియా ఉంటుంది లైక్ అదే 11,000 or 12,000 ఫీట్లో ఉంటుంది హైట్ ఫ్రమ్ సీ లెవెల్. అండ్ ఇప్పుడైతే కనుక అక్కడి నుంచి ముందు ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి, అండ్ అక్కడి నుంచి డౌన్ అయితే కనుక ఫస్ట్ మనకి కార్గిల్, అండ్ ఆ తర్వాత అయితే కనుక లే వస్తుంది. సో రోడ్స్ మాత్రం చూస్తున్నారుగా, చాలా అంటే చాలా బ్యాడ్గా ఉన్నాయి. చాలా పొద్దున పూట స్ట్రీట్ లైట్లు వెళ్తున్నట్టుందన్నా. ఏంటన్నా ఈ లైట్ అసలు ఎంత క్లియర్ సార్కాస్టిక్ గా చెప్తున్నావు. నిజంగా అన్న చూడు ఎంత వ్యూ ఉందో. 10,000 సూపర్ సూపర్ సూపర్. 10,000 రూపాయలు లైట్. ఆ రేటుకి తగ్గ వాల్యూ ఇస్తుందన్న. ఇది ఎక్కడ కొన్నావో చెప్పు. హాకీ బ్యాట్ ఎక్కడ కొన్నావో చెప్పు, వర్త్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు మేము జోజిలా పాస్ దగ్గరికి అయితే వస్తున్నాము. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఎక్కేసాం అనుకుంటున్నాం. అండ్ మా గూగుల్ మ్యాప్స్ అయితే ఎటేటో చూపిస్తుంది గాల్లో. ఇంకో థింగ్ ఏంటంటే లైక్ మా వేరే ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే కనుక మేము ఇప్పుడు ఏదైతే అమృత్సర్ అటువైపు వెళ్ళామో, సో వాళ్ళైతే డైరెక్ట్గా ఢిల్లీ టు మనాలి వెళ్ళారు. అండ్ మనాలి నుంచి లే అవన్నీ చూసుకుంటూ మళ్ళీ మాకు ఇప్పుడు జోజిలా పాస్ దగ్గర అయితే కనుక ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నామని చెప్పారు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చామన్నారు. ఎక్కడో చోట మీట్ అవుతాం డెఫినెట్గా. సో మొత్తం దెబ్బ తగిలినట్టు కూడా తెలీదు అసలు, నైట్ కదా. ఇప్పుడు ఐస్ మెల్ట్ అయింది ఫుల్ గా. ವಿನಯ್ನಾ ನನಗೆ 3-4 ಜನ ಇಮೇಲ್ ಅಡ್ರೆಸ್ ಬೇಕಪ್ಪ, ಸಾಕು. ಡೈರೆಕ್ಟ್ ಯುಎಸ್ಗೆ ಲೋಕಲ್ ಅವರೆಲ್ಲ ಮಾಡಿದ್ರೆ ಪಾಲಿಟಿಕ್ಸ್ ಮಾಡಿ ಬಿಸಾಕ್ಬಿಡ್ತಾರೆ. ಡೈರೆಕ್ಟ್ ಯುಎಸ್ ಟೀಮ್ಗೆ
ಎಲ್ಲ ನಿಲ್ಸಿದ್ರೆ ಐಸ್ ಏನಪ್ಪ ನಿಲ್ಸ ನಾವು ಗಾಡಿನ ಒಂದೇ ಒಂದು ಫೋಟೋ పని అలాగే ఎయిర్ డ్రాప్ ఓకే ఓకే మనం ఎయిర్ డ్రాప్ కాదు నియర్ బై షేర్ ఏదో ఒక షేర్ నాకు కావాలంతే. యా చూస్తున్నారు కదా, మరి ఇదంతా మీకు కనిపిస్తుందంతా కొండ అనుకునేరు, మీరు పప్పులో కాలేసినట్టే. మనకి కనిపిస్తున్న వైట్ పార్ట్ మొత్తం ఐసే. సో యాక్చువల్గా చెప్పాలంటే వింటర్ సీజన్లో మనకి లైక్ నవంబర్ డిసెంబర్లో ఆ టైం అయితే కనుక లిటరల్లీ ఈ రోడ్డు కూడా మొత్తం క్లోజ్ అయిపోతుంది, అటు ఇటు స్నో తప్ప. ఇప్పుడైతే స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంది. సో చూసారు కదా హైట్ ఆల్మోస్ట్ ఒక ట్రక్ అంత హైట్లో ఉంది. జోజిలా పాస్ తర్వాత మేము లడాఖ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ ద్రాస్ అయితే ఇప్పుడు వచ్చింది. అండ్ ఇది ఏంటంటే లైక్ సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ ఆఫ్ ది వరల్డ్. యా మీరు నిన్న విన్నది నిజమే. 1995లో -60 degrees అయితే కనుక ఇక్కడ రికార్డ్ అయింది. ఇప్పుడైతే కనుక మేము కార్గిల్కి దగ్గరలో ఉన్నాము. టైం అయితే కనుక 11 అవుతుంది. సో జోజిలా పాస్ దాటిన తర్వాత అయితే కనుక అండ్ అక్కడ నుంచి కిందకు వచ్చాక మళ్ళీ ద్రాస్ అయితే హైక్ చేసాం. సో ద్రాస్ కూడా దాటిన తర్వాత కొంచెం రోడ్స్ అయితే బాగున్నాయి అప్పటి నుంచి. లైక్ లడాక్ మొత్తం మ్యాక్సిమం బ్రో వాళ్ళ అండర్లో ఉంటుంది, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఎప్పుడు చాలా నీట్గా అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తారు. ఆల్సో రెగ్యులర్గా మెయింటెనెన్స్ అయితే జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే లైక్ ఆర్మీ వాళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి. సో లైక్ మొత్తం రోడ్స్ అయితే బాగుంటాయి. ఇదే కార్గిల్ మెమోరియల్. సో మేమైతే కనుక దగ్గరలోనే నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే వెళ్ళి మళ్ళీ మార్నింగ్ ఇక్కడికి వద్దాం అనుకున్నాం, కానీ మాకు 70 kilometers అండ్ డిస్టెన్స్ కాదు, లైక్ టైం వేస్ట్ అవుతుంది కదా అన్నట్టుగా ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాం దగ్గరలో హోటల్. మేమైతే కనుక కార్గిల్ మెమోరియల్కి ఆపోజిట్లో ఒక 2-3 hotels వెతికాము. సో మాకు దొరకలేదు, మొత్తం ఫుల్ అయిపోయి అన్నారు. ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది మేము మొత్తం చూసేటప్పటికి. ఫైనల్గా అయితే కనుక ఒక హోటల్లో అయితే కనుక దొరికింది, లైక్ వేరే చోట ఉందన్నారు. సో అక్కడైతే కనుక తీసుకున్నాం, 2 rooms అయితే తీసుకున్నాం. అరౌండ్ మాకు ఈచ్ రూమ్ వచ్చి 2000 పడింది. సో మేము 4 members ఉన్నాం కాబట్టి 2 షేర్ చేసేసుకున్నాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ రేపు మార్నింగ్ అయితే కనుక మేము కార్గిల్ ఏమేమి చూసాం అండ్ అక్కడి నుంచి వెళ్ళిన విశేషాలన్నీ మాట్లాడుకుందాం. అండ్ మొత్తం వ్యూస్ అయితే కనుక చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నీడ్ యువర్ సపోర్ట్. దట్స్ ఇట్ ఫర్ టుడే.